గైస్ వెల్కమ్ బ్యాక్ టు నిక్సారూస్ క్రియేషన్. ఇవాళ నేను మలై చికెన్ టిక్కా బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అనమాట. సో చాలా ఎమ్మీగా ఉంటుంది. చికెన్ పీస్ కూడా మంచిగా జ్యూసీగా కొంచెం క్రిస్పీగా ఉంటుంది అనమాట. సో ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. నేను దానికోసం అని చెప్పి ఒక 3/4 కిలో చికెన్ అయితే తీసుకున్నాను అనమాట. కొంచెం వెనిగర్ వేసేసి వాష్ చేశాను. బోన్లెస్గా తీసుకోవాలి అండ్ ఇలాగే స్క్వేర్ షేప్లో పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలన్నమాట. దీనికి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోవాలన్నమాట. అందులో ఒక 4 స్పూన్స్ గట్టి పెరుగు, 1 స్పూను పచ్చిమిరపకాయ పేస్ట్, అంటే ఒక 5 పచ్చిమిరపకాయలు కనుక పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అందులో కొంచెము 1/2 స్పూను బ్లాక్ పెప్పర్ పౌడర్, 1 స్పూను వైట్ పెప్పర్ పౌడర్, 1 స్పూను అంటే దీనికి సరిపడా అనమాట. నేను 1 స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక హాఫ్ లెమన్ వేసుకొని మొత్తం ఇవన్నీ కూడా ఈ విధంగా విస్కర్తో కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక ఒక క్యూబు చీజ్ ఈ విధంగా గ్రేటర్తో గ్రేట్ చేసేసుకోవాలి. గ్రేట్ చేసుకొని అది కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ముందుగా క్లీన్ చేసుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇది ఒక 1/2 అవర్ దీన్ని మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాం. దీనికోసం మనం మసాలా గ్రేవీ అయితే చేసుకోవాలి. దానికోసం ఫస్ట్ మనం కళాయిని పెట్టేసుకుని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. మీడియం సైజు ఆనియన్స్, ఒక 3 ఆనియన్స్ ఇలా స్లైసెస్లా కట్ చేసుకుని వేసుకోవాలి. అందులోనే ఒక 12 పచ్చిమిరపకాయలు, నేను అయితే తెల్ల పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను కాబట్టి ఒక 12 అయితే తీసుకున్నాను అనమాట. ఇందులోనే ఒక ఇంచు అల్లం ముక్క ఈ విధంగా స్లైసెస్లా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, నీట్గా కడిగిన పుదీనా ఆకులు, కొంచెం కొత్తిమీర, కొంచెం ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. గ్యాస్ ఆఫ్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 స్పూను పంప్కిన్ సీడ్స్, 1 స్పూను వాటర్ మెలన్ సీడ్స్, ఇవి రెండు కూడా కొంచెం వాటర్లో వీటిని నానబెట్టుకోవాలన్నమాట ఒక 10 మినిట్స్. ఇది చల్లారిపోయిందనమాట. ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలి. రైస్ ఉడకబెట్టుకోవడానికి మనం గిన్నె అయితే పెట్టేసుకున్నాను. ఫస్ట్ ఇందులో మనం రైస్ ఎంత తీసుకుంటే దానికి 2:1 వాటర్ తీసుకోవాలి. మనం ఎలా అయినా దమ్ వేస్తాం కాబట్టి వడగట్టేస్తాము. దానికోసం నేను ఈ గ్లాస్తో 5 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. 3 గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను. సో దానికోసం అని చెప్పి 5 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. రోలింగ్ బాయిల్ అయ్యే వరకు ఈ వాటర్ని మరగపెట్టుకోవాలన్నమాట. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు రైస్ కూడా కడిగేసుకుందాము. ఒక 3 గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నాను నేను. దీన్ని కడిగేసుకుని పక్కన ఉంచుకున్నాం.
కడిగేసుకున్న తర్వాత ఇలా ఒక 1.5 గ్లాసు వాటర్ పోసి పక్కన పెట్టేసుకుందాం అనమాట. ఈ వాటర్తో నానితే రైస్ అన్నది ఇలా పొడుగ్గా చాలా బాగుంటుంది అనమాట. చూడడానికి కూడా తొందరగా కూడా ఉడికిపోతుంది వాటర్లో కనుక ఇలా ఉంచితే కనుక. చూద్దాము. అదిగో వాటర్ అన్నవి ఇలా రోలింగ్ బాయిల్ అవుతున్నాయి కదా. ఇలా రోలింగ్ బాయిల్ అయినప్పుడు అందులో ఒక 2 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకుందాం. రైస్ చప్పగా ఉండకుండా ఉండడం కోసం అని చెప్పి 1/2 స్పూను ఆయిల్ కూడా వేస్తున్నాను అనమాట. వేస్తే అప్పుడు రైస్ అన్నది ఒకటి అంటుకోకుండా ఉంటుంది. ఇందులోనే 3 బిర్యానీ ఆకులు, ఒక స్టార్ ఫ్లవర్, 2 మరాఠీ మొగ్గలు, 2 యాలకులు, ఒక 3 లవంగాయలు, ఒక దాల్చిన చెక్క ముక్క వేసుకుని ఒక 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకున్నాం. చూడండి, ఇలా అయినప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, అది ఇందులో యాడ్ చేసేసుకున్నాం. వాటర్తోనే వేసేద్దాము, ఎందుకంటే నాన్ని కదా వాటరు ఫ్లేవర్ అన్నది కూడా పోకుండా ఉంటుంది. ఈ రైస్ అన్నది 80% అయితే కుక్ అవ్వాలన్నమాట. సరే, ఈ విధంగా కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకున్నాం. రైస్ ఉడికే లోపల మనం ఒక తవా పెట్టేసుకొని గ్యాస్ వెలిగించేసుకుందాం. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని దీనంతా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం ముక్క అన్నది దీనికి అతుక్కోకుండా ఉండటం కోసం. ఇప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం నానబెట్టుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదా, మ్యారినేట్ చేసుకున్నాం కదా, అవన్నీ కూడా ఇందులో పెట్టేసుకోవాలి. విధంగా మూత పెట్టేసుకొని వీటిని మగ్గనిద్దాం. అవి ఫ్రై అయ్యే లోపల మనం ఇది పేస్ట్ చేసేసుకుందాం అనమాట. మనం నానబెట్టుకున్న పంప్కిన్ వాటర్ మెలన్ సీడ్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో యాడ్ చేసుకొని దీన్ని ఫైన్ గ్రైండ్గా మెత్తగా పేస్ట్ లాగా అయితే తయారు చేసుకోవాలి. ఈ విధంగా అయితే కనుక పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాలి. ఎక్కడ కూడా లంప్స్ అన్నవి ఉండకూడదు, మెత్తగా ప్యూరీ లాగా అయిపోవాలన్నమాట. దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. సరే, వేసుకున్నాం. రైస్ 80% అయితే కుక్ అయిపోయిందనమాట. ఇప్పుడు దీన్ని స్ట్రైనర్లో వేసుకుని వడగట్టేసుకుందాం. పీసెస్ అన్నవి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లాగా వచ్చేలాగా ఫ్రై అయితే సరిపోతుంది అనమాట. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. మనం మసాలా ఒకసారి మనం పేస్ట్ చేసుకోవాలన్నమాట. దానికోసం మళ్ళీ కడాయిని పెట్టేసుకుని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఒక 2 దాల్చిన చెక్క ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి, 2 అంగుళాలవి, ఒక 4 స్టార్ ఫ్లవర్స్ అనాస పూలు, ఒక 3 లవంగాయలు, 2 యాలకులు, మరాఠీ మొగ్గలు అంటే నేను చిన్న చిన్నవి ఇలా కట్ చేసి వేస్తున్నాను. వేసుకుని మనం ముందు ఏదైతే పేస్ట్ చేసి పెట్టామో ఆ ప్యూరీ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇందులోనే ఒక 4 బిర్యానీ ఆకులు, ఒక 1/2 గ్లాసు వాటర్ మిక్సీ జార్ కడిగేసుకొని అది కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇందులోకి ఫ్రెష్ క్రీమ్ ఒక 4 to 5 స్పూన్స్. నేనైతే ఒక గ్రామ్స్ ప్రకారం అయితే కనుక ఒక 50 గ్రామ్స్ మామూలు అయినా తీసుకోవచ్చు, మిల్క్ మిస్టీ వాళ్ళదైనా తీసుకోవచ్చు అనమాట. ఫ్రెష్ క్రీము, గట్టి పెరుగు ఒక స్పూను, ఫుల్ స్పూన్తో 1 స్పూన్ తీసుకొని
కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, అంటే నేను ఈ క్వాంటిటీకి 1 స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. వైట్ పెప్పర్ పౌడరు 1 పావు స్పూను, ధనియాల పొడి 2 స్పూన్స్, చిన్న స్పూన్తో వేస్తున్నాను కాబట్టి 2 స్పూన్స్ వేస్తున్నాను. ఒకవేళ పెద్ద స్పూన్తో అయితే 1 స్పూన్ సరిపోతుంది. ఇందులో మనం ఎలాంటి మసాలా పేస్ట్ అన్నది యూస్ చేయమన్నమాట. ఇది కొంచెం ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాము. చూడండి, ఈ విధంగా చిక్కబడిపోయిందనమాట. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. పెట్టేసుకుని సేమ్ ఇదే పొయ్యి మీద మన బిర్యానీ బౌల్ ఉంది కదా, అది పెట్టేసుకుని కొంచెం అదంతా తడి అంతా ఇది అయిపోయిన తర్వాత కింద రైస్ అన్నది అంటుకోకుండా అనమాట 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. పెద్ద స్పూన్ అయితే 2 స్పూన్స్ నెయ్యి, నేను చిన్నాటితో వేస్తాను కాబట్టి 4 స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను ఇందులో. ఇందాక మనం 80% బాయిల్ చేసుకున్న రైస్ ఉన్నాయి కదా, అది ఇందులో యాడ్ చేసుకోవాలి. మొత్తం యాడ్ చేసుకోకూడదు, ఒక హాఫ్ యాడ్ చేసుకొని దీన్ని ఈ విధంగా ఇచ్చేసుకొని మనం తయారు చేసుకున్న క్రీమ్ ఉంది కదా, ఆ క్రీమ్ మొత్తం కూడా ఒక లేయర్ లాగా వేసుకోవాలి ఇందులో. గ్యాస్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకున్నాం మొత్తం. ఈ విధంగా మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఈ గ్రేవీ మీద ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ మిగతా రైస్ ఉన్నాయి కదా, మొత్తం కూడా దీని మీద ఇలా వేసేసుకోవాలి. దీన్ని మొత్తాన్ని ఈ విధంగా సర్దేసుకున్నాం. ఇప్పుడు దీనిపై నుంచి కొంచెం పుదీనా, కొత్తిమీర ఇలా కడిగేసి కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. దీంతోపాటు ఫ్రైడ్ ఆనియన్స్, ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ కూడా ఈ విధంగా యాడ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు రైస్ అన్నది గట్టిగా కాకుండా మెత్తగా ఉడుకుతుంది. వేసుకున్న తర్వాత 2 టిష్యూ పేపర్స్ తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని రైస్ అన్నది ఇలా టిష్యూ పేపర్తో కవర్ చేసి మూత పెట్టేసుకుని లో ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ అయితే దీన్ని కుక్ అవనివ్వాలి. 10 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు మనం గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. ఇంకొక 10 మినిట్స్ ఇలాగే ఉంచుదాం అనమాట. ఇలా ఉంచి అప్పుడు మూత తీసి టిష్యూ పేపర్స్ తీసి ఒక్కసారి కలుపుకుంటే సరిపోతుంది. అప్పుడు సర్వ్ చేసేసుకోవచ్చు. నేను ఇంకొక 10 మినిట్స్ అయ్యాక మూత అన్నది ఓపెన్ చేద్దాం. 10 మినిట్స్ అయితే అయిపోయింది. మూత తీసుకుందాం. ఒకసారి తీసుకొని పైన ఉన్న టిష్యూ పేపర్స్ అన్నీ కూడా తీసేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. ఇలా చూడండి, మలాయ్ అన్నది మొత్తం క్రీమ్ అంతా కూడా బాగా పట్టేసింది. నేను ఆనియన్, లెమన్ అండ్ క్యారెట్, ఆనియన్ రైతాతో అయితే సర్వ్ చేస్తాను అనమాట. దీనికి గ్రేవీ అన్నది అక్కర్లేదు, ఎందుకంటే మొత్తం కూడా మలాయ్ ఉంది కాబట్టి. సో మలాయ్ చికెన్ టిక్కా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త డిషెస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.